భూమికి యాక్సిడెంట్ అవుతుంది కదా, భూమిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు శివ. అప్పటికే శారదత్తయ్య కూడా వస్తుంది అక్కడికి. వచ్చిన తర్వాత మస్తు ఏడుస్తూ నిలబడతారు. తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు భూమికి. చేసి బయటికి వస్తుంది డాక్టర్. వచ్చిన తర్వాత శారద వాళ్ళు శివ పోయి అడుగుతారమ్మా భూమికి ఎలా ఉంది డాక్టర్, ఎలా ఉంది అని అంటే డాక్టర్ అంటుంది కదా, బ్లడ్ చాలా పోవడం వల్ల అన్కాన్షియస్లోనే ఉంది, పేషెంట్ కోమాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది, వైద్యం మేమే చేస్తాం కానీ రిజల్ట్ అనేది ఆ భగవంతుని చేతిలోనే ఉంది, దేవుణ్ణి వేడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడు శారద శివ వాళ్ళందరూ బాగా ఏడుస్తారు. పక్కనే ఒక ఆవిడ ఒక అమ్మాయితో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తారని ఆమె పేపర్లో ప్రకటించింది చూసి నేను ఎంతో సంతోషపడి నేను ఆవిడ దగ్గర చేర్పిద్దామని అనుకున్నానమ్మా, కానీ ఇంతలోనే ఆవిడకి ఇలా జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళ అమ్మాయితో అంటుంటే ఆ అమ్మాయి ఉండి అంటది కదా, భూమి టీచర్కి ఏమీ కాదమ్మా, నేను ఎలాగైనా భూమి టీచర్ మామూలు మనిషిని చేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటానమ్మా అని చెప్పేసి ఆ పాప పోయి హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గర బాధతోనే వాళ్ళ టీచర్ మంచి కావాలని చెప్పి డ్యాన్స్ చేసుకుంటూ భగవంతుని వేడుకుంటూ ఉంటుంది. అది చూసి ఒక భార్య భర్తలు ఇద్దరు ఇలా ఉంటారు, చూడు వాళ్ళ టీచర్ కోసం ఆ పాప ఎంతగానో డ్యాన్స్ చేస్తుందో, బాగా చేస్తుంది కదా, ఆ భగవంతుడు ఆ అమ్మాయి మొర వినాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు. ఇది చూసిన గగన్ అక్కడే నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు. నిజంగా గగన్ ఈ యాక్సిడెంట్తో భూమి మీద ఉన్న కోపం పోతుందా, వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటవుతారా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. బాయ్.